सीपीआई नेता उत्साह रविंदर ने कहा कि ग्रेटर वारंगल कॉरपोरेशन के तहत सरकारी जमीन को बचाया जाना चाहिए और वारंगल जिले के गरीब लोगों को दिया जाना चाहिए। वारंगल मंडल सीपीआई सचिव उत्साह रविंदर ने कहा कि गांधीनगर में सरकारी जमीन को बचाया जाना चाहिए और गरीब लोगों को दिया जाना चाहिए। ग्रेटर वारंगल रेंज 19वीं डिवीजन गांधीनगर पहले सीपीआई पार्टी के नेतृत्व में 107 सर्वेक्षण भूमि को सरकार द्वारा बचाया गया था और गरीब लोगों को वितरित किया गया था। शेष 30 गड्ढों की भूमि जब्ती के अधीन नहीं थी। गांधीनगर को बचाकर गरीब लोगों को मुहैया कराया जाए। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన సందర్భంలో కూడా కేసీఆర్ కాన్వాయ్కి అడ్డం పోయి పేద ప్రజలందరం కూడా ఇక్కడ మా 107 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి ఈ పట్టాలకు అరువులైన పట్టాలు అరువులైన పేదవాళ్ళందరూ పట్టాలు ఇవ్వాలని కూడా ఒక వినతి పత్రం ద్వారా కూడా ముఖ్యమంత్రికి ఇచ్చిన సందర్భంలో కూడా ఈ సర్వే చేసి 107 సర్వే నెంబర్ సర్వే చేసి మా ఇక్కడ ఉన్న పేద ప్రజలందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది। దానిలో భాగంగా మిగిలిన భూమిని మేము ఇక్కడ ఈ కాలనీకి మరి రేపు భవిష్యత్తు కోసం మీ కాలనీ కోసం దేనికన్నా ఉపయోగపడతా అనే రీతిలో కూడా దాదాపుగా ఇక్కడ 30 గుంటల భూమి ఉన్నందున ఉంటుందని మేము కాలనీకి ఉపయోగించుకోవడానికి కోసం ఇక్కడ ఆపడం జరిగింది। దానిలో ఈ భూమిలో భూ కబ్జాదారులు కొంతమంది వచ్చి ఈ సాయి కుమార్ అంటే అయినా ఎవరి దగ్గర మేము కొన్నామని అయినా పోయి ఇంకో బుక్షపతి స్టాలిన్ మల్లయ్య అంటే ఆయనకు అమ్మిండాట ఈ సాయి కుమార్ అంటే ఆయన అమ్మిన సందర్భంలో ఇది ప్రభుత్వ భూమి మీరు ఎట్లా అమ్ముతారా అంటే మేము కొన్నామన్నా అని ఇంతసేపు మా భూమి కొనుక్కున్నామనే రీతిలో చెప్తే ఇది ప్రభుత్వ భూమిని 107 సర్వే నెంబరు ఇది ఎవరు కొనడానికి వీలేదు। ఇప్పుడు ఏమైనా ఉంటే పేద ప్రజలకు ఉండాలి, ఇక్కడ ఉన్న కాలనీ వాసులకే ఉపయోగపడాలనే రీతిలో కూడా చెప్పడం జరిగింది। అందులో భాగంగా కూడా ఏదేమైనా కానీ ఈ భూమిని 107 సర్వే నెంబర్ భూమిని ఇక్కడ ఉన్న పేద ప్రజలకే ఉపయోగించుకొని రేపు భవిష్యత్తు కోసం కూడా లేకపోతే ఇక్కడ స్కూల్లో ఇంకా జెండాలు పెట్టి గుడిసెలు వేయడం జరిగింది। అందరూ కూడా నిరుపేదలందరికీ కూడా పార్టీ 60 గజాల జాగా ఇవ్వడం జరిగింది। తర్వాతకు అప్పుడు కబ్జాదారుల